మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లులాగా పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుందో క్లియర్ గా చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, గత నెల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ మీరు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో మభ్యపెట్టే విధంగా ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండిటిని పరుగులెత్తిచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రజలకు మేము ఏం చేశామో అది చెప్పే బాధ్యత మా పార్టీ పైన, మా మంత్రివర్గం పైన, మా పైన ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క దగాకోరు రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టి